హలో నమస్తే. నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. నిన్న ఏపీ కేబినెట్ కీలకంగా సమావేశమైంది. సమావేశానికి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏపైతే ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో ఆ హామీలకు సంబంధించి అమలు సాధ్యాలపైన కూడా కేబినెట్ కీలకంగా చర్చించింది. ముఖ్యంగా అమ్మఒడికి సంబంధించినటువంటి పథకం పైన క్యాబినెట్ కొంత వెనకడుగైతే వేసినట్టు కనిపిస్తుంది. ఈ ఏడాదికి అమ్మఒడి లేకుండా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి అమ్మఒడిని ఇస్తామంటూ కూడా చెప్పింది. దాంతోపాటు రైతులకు సంబంధించినటువంటి ఇవ్వాల్సినటువంటి హామీ పైన, దాంతోపాటు నిరుద్యోగులకు సంబంధించిన అంశాలపైన ఇలా క్యాబినెట్ కొన్నిటి వాటిని మాత్రం వెనక్కి నెచ్చింది. అంటే ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఈ ఏడాదికి లేనట్టే అనేటువంటి ఒక క్లియర్ కట్ ఇండికేషన్ అయితే కూటమి ఇచ్చింది. దాంతోపాటు అదాని ఇష్యూకి సంబంధించి చంద్రబాబు నాయుడు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించి ఏదైతే జగన్మోహన్ రెడ్డి లంచం తీసుకున్నారు, దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని చెప్పేసి ఎవరైతే టీడీపీ నేతలు మాట్లాడారో దానికి భిన్నంగా కూడా చంద్రబాబు నాయుడు కొన్ని రియాక్షన్స్ ఇచ్చారు. ఎక్కడా కూడా దానికి సంబంధించి ప్రూఫ్స్ లేవు, ఆధారాలు లేవు. అది ఒక లడ్డూ లాంటి కేసు అయినప్పటికీ కూడా పూర్తి స్థాయి ఆధారాలు లేకుండా నేను చర్యలు తీసుకోలేను అంటూ కూడా మాట్లాడుతూ వచ్చారు. ఏపీ తాజా రాజకీయాలపైన ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే. నమస్తే అశోక్ గారు. సార్ ఏంటి ఫస్ట్ క్యాబినెట్కి సంబంధించినటువంటి వ్యవహారము, వాళ్ళు ఏదైతే ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రధానంగా హామీలు అయితే తీసుకొచ్చారు సూపర్ 6 అనే పేరుతో, ఆ సూపర్ 6 ఈ ఏడాదికి లేనట్టే అనేటువంటి ఒక ఇండికేషన్ అయితే నిన్న క్యాబినెట్ సమావేశం అయిన తర్వాత మనకు అర్థమవుతుంది. ఏం చెప్తారు దీనికి సంబంధించి? అంటే నిన్న కేబినెట్ సమావేశం ప్రధానంగా ఒకటి క్లారిటీ ఇచ్చింది. రెండు, కేబినెట్ సమావేశం ఆ తర్వాత చంద్రబాబు గారు మీడియాతో మాట్లాడడం ఇవన్నిట్లో జగన్ ఎఫెక్ట్ చాలా బలంగా కనిపిస్తూ ఉంది. ప్రధానంగా డిసెంబర్ నెలలో రైతులకు సంబంధించిన ఆందోళన, విద్యుత్ ఛార్జీల పెంపు పైనటువంటి ఆందోళన, జనవరి నెలలో బహుశా జరగలేదు, 3వ తేదీ 29 జరుపుతారు విద్యార్థుల ఫీజుకు సంబంధించిన అంశం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా ఎన్నికల హామీల విషయంలో చంద్రబాబు గారు నేను ఆ రోజే చెప్పాను ఆయన చేయడని, ఇప్పుడు మోసం చేస్తున్నారనే విషయాన్ని పదే పదే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించిన కారణంగా దాని ఎఫెక్ట్ కేబినెట్ మీద పడతా ఉంది. ప్రజల్లో కూడా తేడా వస్తుందన్న విషయం బహుశా ప్రభుత్వం గమనించినట్టుంది. అందువల్ల ఒకటి విపరీతమైన ఆశలు కల్పించకుండా, అంటే రేపు అమలు చేస్తారా, ఎల్లుండాల అమలు చేస్తున్నారా అనే గందరగోళం లేకుండా కొంత వాయిదా వేసినట్టు చెప్పడం. రెండోది, అమలు విషయంలో మేము వెనక్కిపోవట్లేదు, అమలు చేస్తామని ఆశ, అదే సమయంలో కొంచెం హెచ్చరిక జరగబోయే పరిణామాలు పట్ల రెండు దానికి కనిపిస్తాయి. అది టోటల్ గా సంక్షేమ పథకాల విషయంలో జగన్ ఎఫెక్ట్ బలంగానే కనిపిస్తా ఉంది. అయితే వారు చెప్పిన దాంట్లో ఒకటి, ఈ సంవత్సరం సూపర్ 6 లో టూ రన్స్ కొట్టారు. 6 రన్స్ కొట్టాల్సి 2 రన్స్ కొట్టడం ప్రారంభించారు. ఒకటి కొంచెం బలంగానే కొట్టారు. అదేంటంటే పెన్షన్స్ సంబంధించినంత వరకు దాంట్లో కూడా విమర్శించాలనుకుంటే విమర్శించవచ్చు. దాంట్లో ఏమన్నారు, బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ అన్నారు. ఇది అమలు కాల, నాకు తెలిసి అమలు అవుతుంది కూడా అనుకోవట్లేదు, అమలు కావాలని నేను కోరుకోవట్లేదు. కానీ ఎలక్షన్ లో వాళ్ళు పెట్టారు, సంపూర్ణం కాదు అంటున్నాం. రెండో పాయింట్, వాలంటీర్ల విషయంలో దాన్ని వెనక్కి పోయినారు. ఇప్పుడు ప్రధానంగా దీపం కనెక్షన్ సంబంధించి స్టార్ట్ చేశారు. లాంచింగ్, ఒక రకమైన లాంచింగ్, మూడు సిలిండర్లు ఇవ్వట్లేదు కానీ లాంచ్ చేశారు. కొన్ని విమర్శలు ఏమొస్తున్నాయి, ఒక పత్రికలు వచ్చింది, తిరుపతి జిల్లాలోనే దాదాపు 1 లక్ష గ్యాస్ సిలిండర్లకి అనుమతి ఉన్నా ఇప్పుడు 40 రోజులు అవుతుంది కానీ ఇంతవరకు వాళ్ళకి రీఎంబర్స్మెంట్ పడలేదు ఆ డబ్బులు అని. మామూలు 48 గంటల్లో పడాల్సింది ఇన్ని రోజులు అవుతున్నా పడలేదు అని ఒక విమర్శ వస్తుంది. 1 లక్ష గ్యాస్ కనెక్షన్స్ అంటే బడ్జెట్ లోపాలు ఉన్నాయి. కాబట్టి ఏదైనప్పుడు కూడా ఈ సంవత్సరం మార్చి వరకు ఒక సిలిండర్ తో దీపం ప్రోగ్రామ్ ని లాంచ్ చేశారు. పెన్షన్స్ అమలు, మిగతా 4 కీలకమైనటివి అమలు కావట్లేదు. దీంట్లో సామాజిక పెన్షన్స్ ప్రజలను బాగా ప్రభావితం చేసింది. ఆ తర్వాత బాగా ప్రభావితం చేసిన అంశం రైతు భరోసా, తల్లికి వందనం. ఈ రెండు చాలా కీలకమైంది. ఈ రెండు సంక్షేమ పథకాల అమల్లో ప్రభుత్వం చేయట్లేదనే దాని పట్ల నెగిటివ్ ఉంది. కారణం ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకు నిరుద్యోగ భృతి ఆశ ఉంది, హామీ ఇచ్చారు, కానీ కొత్త పథకం అది ఒక రకంగా అమలు చేయాలంటే. కానీ తల్లికి వందనం, రైతు భరోసా అనేది ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్. అది దాన్ని ఎప్పుడైతే అమలు స్టార్ట్ చేయలేదో ఇంకా మాకు ఎవరేమనే నెగిటివ్ వెళ్ళిపోయింది ప్రజల్లోకి. ఇది ప్రభుత్వానికి చాలా నష్టం. అంటే చేస్తారని ఆశునడం మీరు, వీళ్ళు మమ్మల్ని అన్యాయం చేసేసారు, మోసం చేశారని అంటే అది నెగిటివ్ అయిపోతుంది. కారణం ఏంటి, అది కంటిన్యూ ప్రోగ్రామ్. నువ్వు కొత్త ప్రోగ్రామ్ అయితే 6 నెలలు, సంవత్సరం స్టడీ చేస్తామని చెప్పు. ఈ రెండిట్లో స్టడీ చేయడానికి ఏమీ లేదు. రైతు భరోసా అయితే ఆల్రెడీ ప్రధానమంత్రి దాని నుంచి 2000, 2000, 4000 పడిపోయింది. మరి జనవరిలో 3వ తేదీ 2000 పడిపోతుంది. కానీ మంది ఇంకా స్టార్టే చేయలేదు. కాబట్టి ఇట్లాంటి విషయాల్లో కొంచెం ఒత్తిడి ఉంది బాగా. ఇంకా రైతు భరోసా విషయంలో బాగా ఒత్తిడి ఉంది. తల్లికి వందనం కూడా ఒత్తిడి ఉంది. అందువల్ల ఈ రెండు అమలు చేస్తాం,
కాకపోతే ఇప్పుడు కాదు అని చెప్పడంతో పాటు కొన్ని అనుమానాలకు తావిస్తుంది. అనుమానం లేదు, ఒకటైతే డైరెక్ట్ గా చెప్పేసినారు, అదేది రైతు భరోసాకు సంబంధించి అన్నదాత సుఖీభావ ఏదైతే ఉందో దాంట్లో ఖచ్చితంగా జగన్నే ఫాలో అవుతున్నారు. అప్పుడు జగన్నే ఆడిపోసుకున్నారు. ఏం చెప్పారు, నువ్వు 12,500 ఇస్తానన్నావు, కానీ ఆచరణలో 13,500 అని చెప్పుకుంటున్నావు, ఇచ్చింది 13,500, కానీ నువ్వు కేంద్ర ప్రభుత్వం 6,000 జాయిన్ చేసి ఇచ్చేస్తున్నావు కాబట్టి నువ్వు ఇంకా 5,000 బాకీ ఉన్నావు, ఆ రకంగా 5,500 25,000 బాకీ ఉన్నావు అని చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేసినారు. రెండోది, నువ్వు మూడు సార్లు ఇస్తున్నావు, దానివల్ల లాభం ఉంది, 2,000 ఒకేసారి ఇవ్వాలన్నాడు. ఇది ఎన్నికల్లో ఏం చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేసినాడు, 12,500 కేంద్ర ప్రభుత్వంతో కలిపిచ్చేస్తున్నాడు, ఇంకొక 5,000 బకాయి పెట్టేసినాడు, మేమైతే సపరేట్గా ఇస్తాం, అది 20,000 ఇస్తాం, అది కూడా ఒకేసారి ఇస్తాం. ఇది బాగా నానుకుపోయింది ప్రజల్లో. జగన్మోహన్ రెడ్డి అది ఇవ్వడం అని చెప్పేశాడు. ఇప్పుడు 1 year మొదటి సంవత్సరం ఎగ్గొడేసినారు. తప్పు కదా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పైపించి కేంద్ర ప్రభుత్వం 2 దఫాలు ఇచ్చింది, 3వ దఫా జనవరిలో ఇస్తుంది. నువ్వు ఇంక ఇస్తే జూన్లో ఇస్తావు, జూన్లోనో జూలైలోనో ఇస్తావు కేంద్ర ప్రభుత్వంతో కలిపి. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు 10,000 పెంచింది, 6,000 నుంచి 10,000 పెంచింది. ఇప్పుడు ఏం చేయాలి మీరు, ఆ 10,000ని 3 దఫాలకు ఇస్తారు కదా వాళ్ళు, 3 లేకపోతే 4, ఎట్లా 3 దఫాలకు ఇస్తారు, మీరు కూడా 3, 4 అట్లా ఇవ్వాలి. ఇట్లా ఇచ్చితే మీ ముద్ర పడదు. జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వంతో కలిపి డే 1 నుంచి ఇచ్చేసినాడు. ఇది మనం గమనంలో పెట్టుకోవాలి. కేంద్ర ప్రభుత్వం వేరు, రాష్ట్ర ప్రభుత్వం వేరుగా చేయలేదు. దట్టు దాని పథకాన్ని కూడా కేంద్రంతో మాట్లాడుకొని ప్రధానమంత్రి వైఎస్ఆర్ రైతు భరోసా అని పేరు పెట్టాడు. అంటే వాళ్ళ భాగస్వామ్యం కూడా ఉంది కాబట్టి కేంద్రంతో మాట్లాడుకున్నాడు, తక్షణంగా వాళ్ళతో పాటు వేసేసినాడు. అందువల్ల ఆయన ఇచ్చిన హామీ 12,500 సొంతంగా అన్నా 13,500 ఒక 1,000 రూపాయలు పెంచే మా వాళ్ళు ఇచ్చినాళ్లే, కేంద్రం ఇస్తే రాష్ట్రం ఇస్తే అనుకున్నారు ప్రజలు. ఇక్కడ మనం వచ్చేసరికి ఏమైంది, మొదటి దఫా ఎత్తేసినాం జెండా. దానివల్ల ఏంది, కేంద్రం వేరు మీరు వేరుగా మారిపోయినారు. మొదటి సంవత్సరం అన్యాయం చేసిన వాళ్ళు మిగిలిపోయినారు. రెండోది, ఇప్పుడు 10,000 ఇస్తామంటారు కేంద్రంతో కలిపి. మీరు అట్లా చెప్పింది ఎలక్షన్ లో. కానీ ఇక్కడ రైతు భరోసా రేపు అమలు చేసినా కొంచెం పెద్ద అమౌంట్ కాబట్టి రైతులు సాటిస్ఫై అవుతారు. కానీ మాకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం కాకపోతే 1 year ఈకపోయినా ఒక చిన్న సానుకూలత ఉంది ఇందులో. అదేంటంటే కేంద్రం 3,000, రాష్ట్రం ఒక 3,000, 6,000 వేసింది అనుకోండి, కొంత పెద్ద అమౌంట్ కదా. కాబట్టి రైతు భరోసా విషయంలో చెడ్డ పేరు వచ్చినా రేపు 10,000 కానీ కరెక్ట్ గా ఇవ్వగలిగితే వాళ్ళతో కలిపి పెద్ద అమౌంట్ 20,000, కాబట్టి కొంత పర్వాలేదు ఇచ్చినారులే అని సర్దుకుంటారు రైతు భరోసా వరకు. నాకు ఒక చిన్న డౌట్, అంటే ఇప్పుడు ఈ ఏడాదికి సంబంధించి కేంద్రం అయితే నిధులు రిలీజ్ చేస్తుంది కదా, దీనికి సంబంధించి అయిపోయింది. 2 దఫాలు వచ్చేసినాయి, మాకు కూడా వచ్చినాయి కదా. జనవరిలో 3వ దఫా వాళ్ళకి కంప్లీట్ గా ఇచ్చేసినారు. వీళ్ళు కంప్లీట్ గా 1 year ఇవ్వరు. కాకపోతే వాళ్ళకి కలిసి వచ్చే ఒక చిన్న అంశం ఏంటంటే, ఇవ్వలేదనే విమర్శ ప్రజల్లో ఉన్న కేంద్రం 10,000 పెంచడం, వాళ్ళు ఇచ్చే బాంతో బట్టి వీళ్ళు కూడా జగన్ లాగా ఇస్తారు. కాకపోతే వాళ్ళు 3,000 ఇచ్చానికి వీళ్ళు 3,000 వేస్తారు. ఇప్పుడు 6,000 అవుతుంది. అందుముందు జగన్ గారు 2,500, కేంద్రం 2,500, 4,500 అయింది. ఇప్పుడు 6,000 అవుతుంది. సరేలే పోన్లే 1 year ఇయ్యలేదు, ఏదో ఇచ్చినాళ్లే అని సంతృప్తి అయితే మిగిలిపోతుంది, పెద్ద నెగిటివ్ రాదు. అదేనా కరెక్ట్ గా ఇస్తే మళ్ళీ కూడా తనఖాలు పెట్టారంటే మొదటికి వస్తుంది. దీంతో పాటు తల్లికి వందనం ఇప్పుడు ఈ తరహా చూస్తామంటే మళ్ళీ దాన్ని కూడా జగన్నే ఫాలో అవుతారని క్లియర్ గా అర్థం అవుతారు. ఇంకా అదనంగా ఏం చేసే అవకాశం ఉందంటే, ఇంటికి ఒకరికి ఇస్తారా, లేదా ఒక సంక్షేమ పథకం ఒకరికే ఇస్తారా, ఒక ఇంటికి ఒక సంక్షేమ పథకం అని పెట్టినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. మూడోది, ఏదైనా ఒక షరతు పెడతారనుకుంటున్నా, అదేంటంటే గవర్నమెంట్ స్కూల్లో చదివే వాళ్ళకే ఇస్తామని చెప్పినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. అవును, ఈ పాయింట్ నేను నిన్న కొంతమంది మాట్లాడుతూ వచ్చారు. గవర్నమెంట్ స్కూల్కి సంబంధించి అది కూడా 3, 4 పిల్లలు ఉంటే ఒకళ్ళకో ఇద్దరికో ఇవ్వటము, లేదంటే 2 పిల్లలు ఉంటే ఒకరికి ఇవ్వటము, ఇలాంటి కండిషన్స్ కూడా పెడుతున్నామని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడుతూ వచ్చినారు. అలాంటివి తీసుకొచ్చే అవకాశం ఉంటుందేమో కదా. 100% అవకాశం ఉంది. కారణం ఏంటంటే డబ్బులు లేవు. నువ్వు అమలు చేయాలంటే డబ్బులు కావాలి కదా, బేసిక్ గా అదొక సమస్య. రెండోది, నువ్వు జూన్ లో ఇప్పుడు రైతు భరోసాకు 3,000 ఇవ్వాలిగా, జూన్ జూలైలో. అదొక అదనపు భారం అవుతుంది కదా రాష్ట్ర ప్రభుత్వానికి. దట్టు రాష్ట్ర వీళ్ళకి ఒక అమ్మఒడికి ఒక 6,000 కోట్లు 7,000 కోట్లు ఇవ్వాలంటే జూన్ జూలైలో పెద్ద అమౌంట్. అది మీకు స్టార్టింగ్ లో అంత అమౌంట్ కూడా రాదు. రెండోది, ఇప్పుడు 60,000 కోట్లు ఎంతో అప్పు చేసినట్టున్నారు. 70,000 కోట్లు చేరుతుంది అమరావతి పక్కన పెడితే. 70,000 కోట్లు అప్పు చేస్తే కేవలం సంక్షేమ పథకంలో మన రైతు ఇది సామాజిక పెన్షన్స్, దీపం పెన్షన్ మాత్రం అమలు చేస్తున్నాడు 70,000 కోట్లు అప్పు చేసి. రేపు ఆ 2 పథకాలు కూడా అమలు చేస్తే ఇంకో 10-20,000 కోట్లు అప్పు చేయాలిగా, సాధ్యమవుతుందా? ఇది ఒక మౌలికమైన ప్రశ్న.
కాబట్టి అప్పు పెంచాల్సి వస్తుంది. ఆదాయం ఏడ పెరగదు కదా! అప్పు పెరుగుతుంటే. కాబట్టి ఈ రీత్యా చూసుకున్నప్పుడు ఖచ్చితంగా షరతులు ఉంటాయి. హ్మ్. నాకు తెలిసి అమ్మఒడి ఒకరికే ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. హ్మ్. 2 గవర్నమెంట్ స్కూల్ పెట్టినా మనమే ఆశ్చర్యపోక్కర్లేదు. ఇంకా కొంతకాలం పోతే ఇంటికి ఒక సంక్షేమ పథకం అనే హ్మ్. చర్చొచ్చినా కూడా ఇవన్నీ ఎందుకు పెడుతున్నారంటే ఆచరణ సాధ్యంగానే హామీలివ్వడం. హ్మ్. ఆ హామీల పట్ల జగన్మోహన్ రెడ్డి గారు పెద్దగా ఫోకస్ చేసి ఎవ్వడు చంద్రబాబు నాయుడు సాధ్యం కాదు హ్మ్. అని చాలా గట్టిగా చెప్పి ఉండడం. హ్మ్. ఈ 2 కారణాల రీత్యా ఖచ్చితంగా ఆ ఒత్తిడి ఉంటుంది. అందువల్ల అన్నీ అమలు చేయాలి. అరాకొరాగా అమలు చేయాలి. అదే జాగ్రత్తగా అన్నీ అమలు ఆచితూచి చేయడం అమలు చేయాలి. హ్మ్. అది ఫైనాన్షియల్ కారణాలు ఇచ్చేది. మోసం అని అవును. నేను అనను. హ్మ్. ఫైనాన్స్ కారణాలు. కాకపోతే తప్పు చంద్రబాబు గారిని ఎక్కడ పడతామంటే ఇది తెలుసు ఆయనకి. హ్మ్. మీకు నాకు లాంటి చంద్రబాబు గారి రాజకీయ అనుభవం అంత వయసు నాది. హ్మ్. నాదైనా మీదైనా ఇంకా హ్మ్. తక్కువే. హ్మ్. మనకే తెలిసిన విషయం ఆయనకి తెలియకుండా ఉంటుంది పరిపాలించడానికి. తెలిసి కూడా ఖచ్చితంగా. ఆ! ఎన్నికల్లో ప్రయోజనం కోసం ఇచ్చేసినాడు హామీలు. హ్మ్. నా తప్పు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో హామీ ఇవ్వడం తప్పు. హ్మ్. అమలు చేయకపోవడం నేను తప్పు పట్టను. ఎందుకంటే సాధ్యం కాదు. ఓకే. అంటే ఇప్పుడు ఈ రెండిటికే మనం ఇంత మాట్లాడుకున్నాం. 20,000 కోట్లో, 30,000 కోట్లో అమలు చేయాలని చెప్పేసి. ఇంకా వాలంటీర్లకు సంబంధించిన అంశాన్ని తీసుకొచ్చిన, నిరుద్యోగ వృత్తి అని చెప్పేసి అది తీసుకొచ్చిన, బీసీలకు సంబంధించి ఒక ప్రత్యేక నిధి పెట్టి వాళ్ళకి నేను నెల నెల ఇంత ఇస్తానని తీసుకొచ్చిన, మరి వీటన్నిటిని అమలు చేయాలంటే ఇంకెంత అవసరం ఉంటది? ఈ ఈ ఇప్పుడు ఏదైతే ప్రధానంగా చేస్తున్నటువంటి ఈ సూపర్ 6కే నిధులు లేనప్పుడు, మిగతా వాటిని అసలు పక్కకు పెట్టే అవకాశం ఉంటదా? అసలు వాటి ఊసెత్తే పరిస్థితి కూడా ఉండే అవకాశం ఉంటది కదా! ఒకటేమవుతుందంటే ఎన్ని హామీలిచ్చినా హ్మ్. కొన్ని పథకాలు ప్రజల్లో బాగా రిజిస్టర్ అయిపోతాయి. హ్మ్. రిజిస్టర్ కాదు దాన్ని ఇయకపోతే ఒప్పుకోరు. ఓకే. ఉదాహరణకు సామాజిక పెన్షన్స్, అవును. 2 తల్లికి వందనం, హ్మ్. 3 రైతు భరోసా. ఇది హ్మ్. బాగా ప్రజల్లోకి ఎళ్ళింది. హ్మ్. దానివల్ల ఆ కుటుంబాలు బాగుపడ్డాయి. ఇప్పుడు దాన్ని నువ్వేమంటే వాళ్ళు అతలాకుతలం అయిపోతారు, రియాక్ట్ అయిపోతారు. హ్మ్. కంటిన్యూ ప్రోగ్రామ్ గదా! అవును. అదే కొత్త పథకం అనుకోండి చెడ్డ పేరొస్తుంది. 2 ఉన్నాయి. హ్మ్. నిరుద్యోగ భృతి, ప్రతి మహిళకు 18 నిండిన మహిళకు రూ. 1,500 పర్ మంతు. అవును. అదే విధంగా అమ్మఒడి వాలంటీర్‌లది. గావచ్చు, హ్మ్. భరోసాగా వాలంటీర్‌లనేది ఒక చిన్న పార్ట్. హ్మ్. దీంట్లో తల్లికి వందనం, పెన్షన్స్, రైతు భరోసా అనేది ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ కావడం. ఓకే. దానివల్ల వాళ్ళు లబ్ధి పొందడం. అది రాకపోతే వాళ్ళు ఇబ్బంది పడడం వల్ల కోపమొస్తుంది. హ్మ్. కోపమొచ్చి ప్రభుత్వం మీద వ్యతిరేకతగా మారిపోతుంది. ఎందుకంటే ఇస్ ఇస్తున్న పథకం ఇస్తానన్నావు, పెంచుతానన్నావు, హ్మ్. పైపిచ్చి ఇచ్చిందాన్ని ఆపేస్తున్నావు. అది హ్మ్. పొలిటికల్‌గా చాలా పెద్ద డ్యామేజ్ అవుతుంది ప్రభుత్వం. అందువల్ల మీరు చూడండి అది ఫస్ట్ పథకాన్ని అమలు చేసేసినారు. ఈ హ్మ్. 2 పథకాల అమలు కోసం మేమున్నాము అవును. అనే మెసేజ్ ఇస్తున్నారు. కానీ ఓకే. అదే నిరుద్యోగ భృతి 1500 అనేది ప్రస్తావించలా. కారణం ఏందంటే అది చేయకపోతే నిరాశ ఉంటుంది. హ్మ్. కానీ ఇంత కోపం రాదు. ఎందుకంటే హ్మ్. ఇది అమలవుతున్న ప్రోగ్రామ్ కాదు. హ్మ్. హ్మ్. అందుకని అమలవుతున్న ప్రోగ్రామ్ ప్రజలకు విపరీతమైన కోపం వచ్చే ప్రోగ్రామ్‌ని అమలు చేస్తారు. వ్యతిరేకంగా ఉన్నదాన్ని కొని తెచ్చుకుంటారు. ఇంకో దాంట్లో సత్తారు. మొత్తం మీద ఎన్నికల రోజుకి చాలా మంది తెలుగుదేశం నాయకులు చెప్తున్నారు కదా! హ్మ్. మేము ఆ మొత్తం అమలు చేసే ఎన్నికలకు పోతాము అంటున్నారు కదా! అది కరెక్టే. 29 తేదీ ఎలక్షన్ అయితే హ్మ్. 29 మార్చి ఎలక్షన్ అనుకుందాం హ్మ్. ఒరిజినల్‌గా. హ్మ్. కానీ ఫిబ్రవరిలో కొన్ని, జనవరిలో కొన్ని ఎప్పుడు 29లో. అప్పుడు నిరుద్యోగ భృతి 3 నెలల క్రితం హ్మ్. ఇట్లా అమలు చేశారు కదా! ఇట్లాంటివి ఏదన్నా చేస్తే ప్రయోగాలు చేయొచ్చు తప్ప హ్మ్. నాకు తెలిసి సీరియస్ సమస్యలు ఉన్నటువంటి రైతు భరోసా, అమ్మఒడి ప్లస్ పెన్షన్స్ మాత్రం దీపం పథకం కంటిన్యూ‌గా కంటిన్యూ జరుగుతాయి. చేస్తారు. హ్మ్. అటు ఇటు దాంట్లో కూడా షరతులొస్తాయి. హ్మ్. అయితే మిగతావి మాత్రం ఇప్పట్లో అమలు చేయరు. ఎన్నికల ముందేమన్నా లాంఛనంగా చేస్తే నేను ఆశ్చర్యపోనక్కర్లేదు. ఓకే. ఏంటి సార్ ఈ పార్టీకి సంబంధించి చాలా గందరగోళం జరుగుతూ ఉంది. బయటికి కనిపించకపోయినా కొంతమంది మాట్లాడుతున్నారు, కొంతమంది మాట్లాడతలేరు. తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళు ఆయన చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, గతంలో జగన్మోహన్ రెడ్డే బెటరు మీకంటే ఇలా మాట్లాడుతూ వస్తున్నారు. ఏంటి ఏమన్నా కూటమిలో ఏమన్నా జరుగుతుందా? లేదంటే ఆయన వ్యక్తిగతంగా కామెంట్స్ అనుకోవచ్చా అవి? జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మొదటి నుంచి ఆవేశపరుడు. హ్మ్. రెండోది ఆయన మనసులో ఏమి పెట్టుకోడు. హ్మ్. అందరూ చేసేదే ఆయనే చేస్తాడు. హ్మ్. కాకపోతే ఆయన మనసు పెట్టుకోకుండా బహిరంగ చెప్పేస్తాడు. హ్మ్. అందువల్ల ఆయనకి పాపులర్‌గా ముందుకొస్తాడు. రెండో అంశం ఆయన బహిరంగ చెప్పడం వల్ల ఏమవుతుందంటే హార్ట్‌గా మాట్లాడతాడు. కొంచెం రాయలసీమ వాడు, వీడు ఈ వయసురీత్యా పెద్దోడు కాబట్టి కొంచెం అనేస్తుంటాడు. హ్మ్. వస్తుంది. హ్మ్. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు బహిరంగ మాట్లాడుతున్నారు. మిగతా మాట్లాడకుండా చేస్తున్నారు మిగతా వాళ్ళు. అంతే తేడా. ఓకే. ఆ! రెండోదేంటంటే హ్మ్. తెలుగుదేశం పార్టీలో ఒత్తిడుంది. హ్మ్. పదవుల పైన, అవకాశాల పైన. హ్మ్. అంటే బాగా సెటిల్ అవ్వాలనే కోరిక. హ్మ్. ఎన్నికల్లో ఇప్పుడేం ముందులాగా లేదు గదా! అవును. డబ్బులు వాటి హ్మ్. ప్రభావం బాగా పెరిగిపోయింది. హ్మ్. అంటే మాక్సిమం సంపాదించుకోవాలి. హ్మ్. పొరపాటున జమిలీ వస్తే 3 ఏళ్లలోనే సెటిల్ గావాలి. ఇప్పుడు బాగా ఖర్చు పెట్టేసారు. హ్మ్.
నాట్ ఓన్లీ తెలుగుదేశం, ఏ పార్టీ అయినా. అన్ని పార్టీలు. ఒక నియోజకవర్గానికి అధికారికంగా కాకపోయినా అనధికారికంగా మనకు సమాచారం 40-50 కోట్లు పెట్టేస్తున్నారు. ఉమ్, ఆ 50 కోట్లు వసూలు చేసుకోవాలి. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేయడానికి 70 కోట్లు అవుతుంది. ఉమ్, కనీసం 10-20 కోట్లు పెరుగుతుంది కదా. ఉమ్, అంటే అది ఒక 70 కోట్లు వసూలు చేసుకోవాలి. 120 కోట్లు. ఇంకా లైఫ్లో సెటిల్ కావడానికి అంటే ఒక్కొక్క ఎమ్మెల్యే 150-200 కోట్లు సంపాదించాలంటే ఏమి చేయాలి వాళ్ళు పాపం. ఇవన్నీ తిప్పలు. కాబట్టి ఓకే. ఇదొక సమస్య. ఆ, దీనికి తోడు మనం ఒకరే ఏదో నానా తిప్పలు పడదాం అంటే మధ్యలో 2 పార్టీలు చేరినాయి. ఉమ్, ఇంకా వాళ్ళు మొదటికి వస్తున్నారు. ఉమ్, ఇవన్నీ ఒత్తిడి క్రష్ అవుతా ఉంది. అది దాని క్రమంలో అప్పుడప్పుడు బరస్ట్ అవుతున్నారు. ఉమ్, రెండోది పట్టు కూడా తెలుగుదేశం పార్టీ గతంలో లాగా లేదు. అవును, గతంలో తగ్గిపోయింది. చంద్రబాబు గారు మార్క్ ఏంటంటే కింద ఒకటి జరిగిన తాడ తీయేస్తా ఉన్నాడు. ఉమ్, ఇప్పుడు తాడ తీయేస్తానని పత్రికలు మాట్లాడుతున్నాయి కానీ ఆయన కనపడట్ల. చంద్రబాబు మార్క్ రాజకీయం ఏం కనపట్ల మనకు ఈ ఉమ్, మొత్తం వ్యవహారంలో. కాబట్టి ఈ ఒత్తిడి ఉంది, ఈ ఘర్షణ ఉంది, కొంచెం తెగింపు కూడా వస్తాయి. ఇంత ముందులాగా పైన వాళ్ళు ఏదో అనుకుంటారేమో అట్లేం కనపట్ల. అనుకుంటే మళ్ళీ చూద్దాంలే అనే పద్ధతిలో కూడా ఉన్నారు. ఉమ్, ఉమ్, కాబట్టి ఈ తెగింపు, ఈ ప్రత్యేక పరిస్థితులు, ఈ జమిలీ అనే గొడవ రెండు పార్టీలు అదనం రావడం వల్ల ఈ క్రష్ అయ్యి కొద్దిగా అప్పుడప్పుడు బరస్ట్ అవుతున్నారు. ఉమ్. కొంతమంది ఇంట్లో కూర్చొని బరస్ట్ అవుతారు. ప్రభాకర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు బయట వచ్చి బరస్ట్ అవుతారు. అది వార్త అవుతారు. ఇప్పుడు ఇవన్నీ డైరెక్ట్గా వైసీపీకి అడ్వాంటేజ్గా మారుతున్నాయి. జగన్మోహన్ రెడ్డిని పొగడడం, లేదంటే వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ వత్తాసు పలుకుతున్నారు, లేదంటే వైసీపీలోకి వెళ్తున్నారని చెప్పేసి ఇలాంటి రూమర్స్ ఎవరికి వాళ్ళు రాసుకుంటూ ఉన్నారు, ఎవరికి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అధికార పార్టీ ఏ ఉమ్, మేరకు ప్రజల ఆకాంక్షలు నెరవేరకపోయినా, ఉమ్, ఏ మేరకు ఇంట్లో సమస్యలతో ఇదిలో పడ్డా, ఉమ్, అవన్నీ అధిక సహజంగా ప్రతిపక్షానికి లాభం. అసలు ఓకే. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో లా జరిగిన పొరపాటు ఎట్లా అధికార పార్టీకి లాభపడ్డాయో, ఈ రోజు ఉమ్, అధికార పార్టీలో జరిగే ప్రతిదీ కూటమిలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏ ఉద్దేశంతో నన్ను హోంమంత్రి విషయంలో అనేశాడు, అవును. హోంశాఖ విషయంలో. ఉమ్, అది బరస్ట్ అయిపోయింది కదా. అది రోజువారీ వాడుకుంటారు కదా. ఉమ్, ఖచ్చితంగా తెలుగుదేశంలో జరిగే పరిణామాలు, ప్రభుత్వ వైఫల్యాలు, కూటమి మధ్య విభేదాలు, ప్రతి అంశం ఉమ్, అధికార పార్టీలో జరిగే వైఫల్యాలు జగన్ గారికి అడ్వాంటేజ్ గానే ఉంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కామెంట్స్ అంటే కొంతమంది నేతలు వాళ్ళు చాలా వైరల్గా బిహేవ్ చేస్తున్నారు. ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు, లేదంటే మన కొలికిపూడి గారు కావచ్చు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా దీనివల్ల పార్టీలు ఏమైపోతున్నాయి అంటే ఇంటర్నల్గా డ్యామేజ్ అయిపోతున్నాయి కదా. అంటే డ్యామేజ్ ఇంత ముందు క్రమశిక్షణ ఉండేది. ఉమ్, ఆర్థిక విషయాల్లో కొన్ని పరిమితులు ఉండేది. ఉమ్, ఇప్పుడు ఆర్థిక విషయాల్లో ఎవరికి వాళ్ళు పరిమితులు లేవు. నేను ఎంత ఈ రోజు ఈ ఈ ఈ ఆ టర్మ్ లో ఎంత కొట్టి ఎంత సంపాదించాలి, ఉమ్, డబ్బులు అవసరాలు పెరిగిపోయినాయి. ఉమ్, అందువల్ల నేరుగా ప్రజల మీద పడాల్సిన పరిస్థితి వస్తా ఉంది. ఇవన్నిటి కారణాల రీత్యా ఆ డబ్బులు, అవకాశాలు రేపేమవుతాయనే భయము, ఉమ్, ఇవన్నీ కలిపి అధికార పార్టీలో ఉండాలపైన ఒత్తిడి ఉంటుంది. ఓకే. ఇంతకుముందు అంటే 2 పార్టీలు జాయిన్ అయినాయి. ఉమ్, దాంతో సర్దుకోబోవాలి, గొడవ పడాలి ఉంటాయి. కొంతమంది వాళ్ళ స్వభావ రీత్యా ఇప్పుడు కొలకపూడి శ్రీనివాస్ ఉన్నారు. ఆయన స్వభావ రీత్యా కూడా హాటాటుగానే ఉంటాడు. ఉమ్, 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 రెండోది ప్రభాకర్ రెడ్డి గారు స్వభావ రీత్యానే ఆయన బోలాగా మాట్లాడతాడు. అనుకున్నది అని చెప్పేస్తాడు. మనసులో ఏం పెట్టుకోడు. ఉమ్, ఇవన్నీ ఇంకా దివాకర్ రెడ్డి గారు ఇప్పుడు యాక్టివ్‌గా లేరు. ఆయన కూడా యాక్టివ్ అంటే ఇంకా భలే ఉండేది. ఉమ్, ఇద్దరు మాట్లాడే ఉండేవాళ్ళు. ఉమ్, ఇంకా అట్లా ఎవరికి వాళ్ళు ఇప్పుడు చింతమనేని ప్రభాకర్ గారు ఇప్పుడు మాట్లాడట్లేదు కానీ వీళ్ళందరూ స్ట్రైట్ అవే ఉంటారు. వాళ్ళు అట్లా మానసికంగా వాళ్ళ మనస్తత్వం ఏంటంటే బోలాగా మాట్లాడేయడం. అవును. కొంతమంది నాగ్‌గా లోపల చేసే పనులు చేసేస్తారు. ఇప్పుడు మాధవి గారు ఉన్నారు కడప. ఉమ్, ఇంకా ఆమె మామూలుగా చేయట్లేదు కడప జిల్లా కడపలో. చాలా వైలెంట్గా అయిపోతున్నారు. మున్సిపాలిటీ రైల్వే అంటే కాబట్టి వీళ్ళందరూ ఏంటంటే మనసులో ఏదుంటే అది చెప్పేస్తారు, చేసేస్తారు. ఉమ్, మనసులో పెట్టుకోరు. అది ఖచ్చితంగా ప్రతిపక్షంలో ఉన్నవాడు చేస్తే ఒక రకంగా ఉంటుంది. అధికార పార్టీ వాడు చేస్తే ప్రజలు బాగా సీరియస్‌గా తీసుకుంటారు. ఓకే, ఓకే, రైట్. ఈ అదానీ ఇష్యూకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వ్యాఖ్యలు చాలా కీలకంగా మారాయి. అంటే దీనికి సంబంధించి ఏవైతే జగన్ మీద ఆరోపణలు వస్తున్నాయో, లంచం తీసుకున్నారు, లేదంటే లంచాలు తీసుకొని సెక్కితో ఒప్పందాలు చేసి దానికి అదానికి అప్పచెప్పారు, ఇలాంటి గత కొంతకాలంగా మీడియా కావచ్చు, లేదంటే వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు కావచ్చు మాట్లాడినటువంటి మాటలన్నీ మనం చూసాం. దీనికి భిన్నంగా నేను చంద్రబాబు నాయుడు గారు రియాక్షన్ ఇచ్చారు. అంటే దీనికి సంబంధించి ఎక్కడా కూడా పూర్తి స్థాయి ఆధారాలు లేవు, ఆధారాలు ఉన్నప్పుడు మేము దాని మీద చర్యలు తీసుకోగలం, కానీ ఆధారాలు లేని వ్యవహారం మీద మేము ఎలా మాట్లాడతామని చెప్పారు. అంటే ఇవన్నీ కూడా రాజకీయ కోణంగా కుట్రగా జరిగినాయి అనే ఇప్పుడు అనిపిస్తుంది కదా. ఖచ్చితంగా ఇప్పుడు అదాని విషయంలో గాని, ఏ విషయంలో గాని ఉమ్, ఒక ఘటన జరిగితే దాన్ని పరిమితి ఎంత, దాంట్లో సాధ్యాసాధ్యాలెంత ఏమి సంబంధం లేకుండా జగన్ మీద దుట్టేయడం. ఉమ్, రెండోది చంద్రబాబు గారి కన్నా మీడియా చేసే ఈ అతి ఉమ్, చంద్రబాబు గారి మెడకు చుట్టుకుంటా ఉంది. ఉమ్, కారణం ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అమెరికాలో జరిగిన ఒక కేసులో సరాసరి జగన్కి ఇచ్చేసినట్టుగా పెట్టేసినారు. అవును. ఆ కేసు ఎక్కడికి పోతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, ఇవేం పట్టించుకోవట్లేదు. ఉమ్, చేసేయడం వల్ల ఏముంది. రెండోది ఆ పత్రికలో ఏం రాసినా చంద్రబాబు గారి మనోగతమే. ఇప్పుడు సాక్షిలో ఒక వార్త వస్తే అట్లా జగన్ గారి మనోగతం అనుకుంటాము. ఉమ్,
ఈ ఏబిఎన్ లో కానీ టీవీ 5 లో కానీ ఈ దాంట్లో వస్తే ఇది చంద్రబాబు గారు మనోగతం అనుకుంటారు సహజంగా. ఉమ్, అట్లాంటి వాతావరణం వచ్చేసిన తర్వాత వాళ్ళు ఏమి చేసినా అది చంద్రబాబు గారే చేయించారు అనుకుంటారు. ఉమ్, వాళ్ళు ఆయన చెప్పకపోయిండొచ్చు, కానీ అది జరుగుతుంటుంది. దాని ఫలితం ఏంటి? ఇప్పుడు ఆదానిలో అరెస్ట్ అయిపోతా అన్నాడు. ఉమ్, దాంతో ఏమైంది? అందరూ ఏం చేశారు? అట్లా అది ఆదానిలో తప్పు చేస్తుంటే ఆ ఒప్పందం రద్దు చేసుకుని అన్నారు. ఇప్పుడు తమిళనాడు వాళ్ళు రద్దు చేసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఉమ్, మరి రద్దు చేసుకునే మీరు రద్దు ఎందుకు చేసుకోరు? దీన్ని రద్దు చేసుకోలేమని తెలుసు. దీంట్లో ఆదాని వ్యవహార శైలి తెలుసు. ఉమ్, దీంట్లో జగన్ గారికి ఉన్న పరిమితులు తెలుసు. తెలిసినా కూడా ప్రచారం చేసేయారు. ఉమ్, ఇప్పుడు జగన్ గారు ఏమంటారు? అయితే రద్దు చేసుకోవా అంటాడు. అవును. ఎప్పుడు అరెస్ట్ చేయాలంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కేసు పెట్టాడు. ఉమ్, వాళ్ళు 2 పత్రికల పైన 50 కోట్లు 50 కోట్లు పరువు నష్టం. పరువు అది నష్టం ఇంతవరకు కాదు. ఆన్సర్ చేయాల. ఉమ్, కాబట్టి ఇవన్నీ దేనికి దారితీస్తుంటాయి? రెండు, చంద్రబాబు గారు ఒకవైపు ఏమో లడ్డు లాంటి అవకాశం దొరికింది, నేను కక్ష సాధింపులు పోయేవాడిని కాదు అంటాడు. ఉమ్, రెండో వైపు ఏమంటాడు? ఒకవేళ రేపు అమెరికాలో అది తేలకపోతే తప్పుడు కేసు అవుతుంది కదా అంటాడు. తేలకపోతే అనుమానం మీకెందుకు వచ్చింది? ఇది ఉమ్, మౌలికమైన ప్రశ్న. ఓకే. రెండో అంశం ఏంటంటే, ఆ కేసులో ఒక పరిమితి ఏంటంటే ఆదానికి జగన్కి సంబంధం లేదు. ఉమ్, ఆదానికి సెకీకి సంబంధం. అవును. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ లో ఉంటుంది అది, ఉమ్, ఎనర్జీ మినిస్ట్రీలో. వాళ్ళు వివిధ ప్రైవేట్ కంపెనీల్ని ఆహ్వానించారు. ఉమ్, సోలార్ ఎనర్జీకి మీరు పెట్టుబడులు పెట్టండి, గ్రీన్ ఎనర్జీ పెంచుకుంటాం, అందుకు మీకు గ్యారంటీ ఇప్పిస్తాం రాష్ట్రాల నుంచి. దీనిలో ఒప్పందం చేసుకున్నోడికి రాష్ట్రాలకి ఇన్సెంటివ్ ఇస్తాం. రాష్ట్రానికి ఆశలు కల్పించారు, వాళ్ళకి గ్యారంటీ ఇచ్చినారు. ఉమ్, ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలు ఉండవు. ఆ సెకీ వేసే దాంట్లో లోయెస్ట్ ఉంటే తీసుకున్నారు, లేదా సెకీలో వేసే వాళ్ళకన్నా బయట ఇంకా లోయెస్ట్ తీసుకుంటారు. బయట సోలార్ సప్లై చేసేవాడు కూడా లేడు. ఉమ్, కాబట్టి దీంట్లో ఒక గమ్మత్ ఏంటంటే, ఒక విమర్శ ఉంది, కరెక్ట్ ఆర్ రాంగ్. సెకీ వాళ్ళు వ్యూహాత్మకంగా ఆదాని కోసమే చేశారు ఓకే. అనేది ఒకటి ఉంది. అదేంటంటే, మీరు సెకీలతో ఒప్పందం చేసుకున్నప్పుడు సోలార్ ఎనర్జీని సప్లై చేయాలని కండిషన్ మాత్రమే పెట్టాల, ఉమ్, లోయెస్ట్ పెట్టాలని. అదనంగా సోలార్ ఎనర్జీ చేయడానికి కావాల్సిన విడి భాగాలు కూడా ఉత్పత్తి చేసేట్టుగా మీరే ఉండాలి అని చెప్పారు. ఓ, ఓకే. అట్లాంటి వాళ్ళు ఇద్దరే ఉన్నారంట దేశంలో, ఒకటి ఆదాని, ఇంకొక ఆయన అంట. ఉమ్, అంటే వీళ్ళిద్దరు తప్ప ఎవరు పార్టిసిపేట్ కూడా చేయలేరు. ఉమ్, అంటే వ్యూహాత్మకంగా వాళ్ళిద్దరి కోసం చేసినారు అనే విమర్శ ఉంది. ఉమ్, ఈ తప్పు అయితే, ఇది అవినీతి అయితే ఎవడు ఎవడు ఇరుక్కుంటాడు? సెకీ వాళ్ళు ఇరుక్కుంటారు. ఉమ్, జగన్కి ఏం సంబంధం? అవును. జగన్ ఎప్పుడంటే ఆ సెకీలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు లోయెస్ట్ చూసుకోవాలి, ఉమ్, లోయెస్ట్ ఆదాని. లేదా సెకీతో సంబంధం లేకుండా బయట ఎవరైనా ఇండిపెండెంట్ గా ప్రైవేట్ కంపెనీల ముందుకు వస్తే దానికన్నా లోయెస్ట్ అయితే లోయెస్ట్ ఎవరు రాలేదు సెకీలో, ఇంకా జగన్ పని అయిపోయింది అక్కడికి. ఉమ్, కాబట్టి దీంట్లో లేని దాన్ని తీసుకొచ్చి ఆయన మెడకు చుట్టే ప్రయత్నం అప్పుడు చేశారు. ఉమ్, ఒకవేళ చేయదలుచుకుంటే సెకీ ఒప్పందం రద్దు చేసుకోవాలి. ఉమ్, చేయగలరా? సెకీ ఎవరిది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అది ఆదాని ఎవరు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. చాలా బాగా పలుకున్నాడు. కానీ ఎంత దూరం పోతామో కూడా తెలియకుండా జగన్ మీద ఒక రాయి వేస్తే పని పోతాయి. ఇప్పుడు జగన్ బస్తీ మీద సవాల్ అంటున్నాడు. ఉమ్, ఇప్పుడు ఏం సమాధానం? అందువల్ల దీని ఏమన్నా ముగించేద్దామని, ఉమ్, దీని జోలికి పోవాలని చెప్పేసినాడు. ఒక రకంగా దీంట్లో మేము చేసేది ఏమి లేదు, ఉమ్, అమెరికాలో కూడా ఏం జరగలేదు ఇండైరెక్ట్ చెప్పాడు. ఇది ఒక రకంగా వాళ్ళకే నష్టం కదా. ఆ రోజు జగన్ చెప్పింది అదే, ఈరోజు మీరు చేస్తున్నది అభిప్రాయం వస్తుంది. ఓకే. ఓకే. రైట్. ఏంటి సార్, ఈ పారిశ్రామికవేత్తలకు సంబంధించి ఒక చర్చ జరిగింది, మీరు ఇలానే చేస్తే జగన్మోహన్ రెడ్డి వస్తే మా పరిస్థితులు ఏంటి, లేదంటే ఇక్కడ పరిశ్రమలు పెట్టేందుకు అవకాశాలు ఉంటాయా, ఇలాంటి విషయాలు మళ్ళీ చర్చనీయాంశం అవుతుంది. అంటే లేని దాన్ని ఉన్నట్టు భయపెట్టేలాగా ప్రయత్నం చేస్తుందా, లేదంటే కావాలని చెప్పేసి ఇలాంటి చర్యలు తీసుకోవడానికి ఇది ఒక స్ట్రాటజీగా, పొలిటికల్ స్ట్రాటజీగా అనుకోవాలా? అంటే చంద్రబాబు నాయుడు గారు ఇంకా కూడా ఉమ్, తన ప్రత్యర్థి బలహీనతలపైనే తన రాజకీయాలు చేయాలనుకుంటాడు. అది ఎప్పుడు కూడా సక్సెస్ కాదు. ఉమ్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఆయన మాట్లాడుతున్నది ఏంటంటే, చాలా మంది ఏమనుకుంటున్నారంటే, కొంత వైసీపీ శ్రేణులు కూడా ఉమ్, ఒక భ్రమలో ఉన్నారు. పారిశ్రామికవేత్తలు చంద్రబాబు నాయుడు గారితో ఆ మాట అన్నాడు అంటే, ఉమ్, అంటే పారిశ్రామికవేత్తలు నమ్మేస్తున్నారు, ఇంకా ఈ చంద్రబాబు ఓడిపోతాడు, జగన్ వస్తాడు అని నమ్మితేనే కదా ఆయన చెప్తారు. ఉమ్. కాబట్టి ఇంకా మన పని అయిపోయిందని ఒక పాజిటివ్ యాంగిల్ తీసుకుంటున్నారు వైసీపీ వాళ్ళు. ఓకే. పొరపాటు చంద్రబాబు గారు ఏమన్నా ఆ, టంగ్ స్లిప్ అయిపోయినాడని. చంద్రబాబు ఇది ఒకటిసారి కదా, మూడోసారి చెప్పినాడు. ఉమ్, ఆయన ఏమో టంగ్ స్లిప్ కాల ఉమ్, అని అనాలని అనుకున్నాడు. ఉమ్, ఒక డౌట్ వస్తుంది కామన్ మ్యాన్ కి, ఏమని? ఎవడైనా సరే ఒక పారిశ్రామికవేత్త ఇంకా 4 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి దగ్గరకు వచ్చి ఆయన గెలిస్తే పరిస్థితి ఏంటంటే నువ్వు ఓడిపోతావు అని చెప్పడమే కదా. ఉమ్, ఒక్కరోజు ముఖ్యమంత్రి పదవిలో ఆయన దగ్గర ఏ పారిశ్రామిక నువ్వు ఓడిపోతావు అని చెప్పడు. ఉమ్, కానీ చెప్పారు అంటే చెప్పుంటారా? నా దృష్టిలో ఏ పారిశ్రామిక చెప్పుండడు చంద్రబాబు గారికి. ఓకే. చంద్రబాబు గారు ఒక గేమ్ ప్లే చేస్తున్నాడు. ఉమ్, అదేంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు మంచి పరిపాలకుడు కాదు, ఉమ్, ఆయన విధ్వంసకుడు. ఆయన పరిపాలన, ఆయన అంటేనే పారిశ్రామికలు కూడా భయపడిపోతున్నారు. ఉమ్, కాబట్టి రేపు మళ్ళీ ఆయన వస్తానంటే ఆయన ఏం చేస్తాడో భయంతో మాట్లాడుతున్నారు. ఉమ్, ఆ రకంగా పారిశ్రామికవేత్తలు భయపడిపోతున్నారు అని జగన్కి వ్యతిరేకంగా ఒక రాజకీయ ప్రయత్నం చేస్తున్నాడు. ఉమ్, ఇది ఫెయిల్ అవ్వచ్చు, సక్సెస్ కావచ్చు. ఆయన ఉద్దేశం
వాళ్ళు చెప్పే ప్రసక్తే లేదు చంద్రబాబు నాయుడు గారికి. నేను చెప్తా కామన్ సెన్స్ ఉన్నోడు కూడా అధికారంలో అందులో ఇంకా 4.5 ఏళ్ళు ఉంటాడు, ఒక రోజు 2 రోజులు కాదు. అవును. అట్లాంటి దగ్గర నువ్వు పోతావు ఎవరైనా చెప్తారా? ఉమ్, ఏ పారిశ్రామిక చెప్తారా? ఇంకా బాగుంది సార్, ఓడిపోయాడు కూడా చెప్తారు నువ్వు బాగున్నాడు సార్ అని చెప్తారు రాజకీయాల్లో. ఉమ్, కాబట్టి ఆయన చెప్పుండ్రు, నేనైతే నమ్మను. ఉమ్, ఆయన ఏం ఫ్లోర్ చేయదలుచుకున్నా అంటే జగన్మోహన్ రెడ్డి అనేవాడి పట్ల అందరూ భయపడి చచ్చిపోతున్నారు, ఉమ్, ఈయన చాలా దుర్మార్గుడు, కాబట్టి ఈయన పట్ల జాగ్రత్తగా ఆయన నెగిటివ్ క్యాంపెయిన్ చేయడం కోసం ఆయన ప్రయత్నం చేస్తాను. కానీ Okay. నా దృష్టిలో అది సాధ్యం కాదు. ఎందుకంటే ఈ, పారిశ్రామికులు ఇంకా జగన్ నామస్మరణ చేస్తున్నారంటే ఏమైనా అర్థం ఉందా? ఉమ్, కాబట్టి నెగిటివ్ ఫీలింగ్ వెళ్ళిపోతుంది. ఈ విషయంలో చంద్రబాబు గారు ఉమ్, ఉద్దేశం అది, కానీ ఆయన ఉద్దేశం నెరవేరు. ఉమ్. అంటే దీనివల్ల ఏంటంటే ఆయనలో తెలియని ఒక భయం వచ్చేస్తుంది అనుకోవచ్చు కదా. ఆయనలో భయం కాదు, అంటే జగన్మోహన్ రెడ్డి మీద నెగిటివ్ పాపగండ చేయడం కోసం వ్యూహాత్మకంగా మాట్లాడినాడు. ఉమ్, అది రివర్స్ ఆయన కొడుతుంది అంటున్నాను. ఓకే. అంటే ఇప్పుడు కొంతమంది వైసీపీ శ్రేణులు కూడా ఒక ఆశ వస్తుంది, పారిశ్రామికలపై చంద్రబాబు చెప్పంటే ఇంకా ఆయన పైన అయిపోయింది, ఉమ్, మా అన్న వస్తాడు అంటే వీళ్ళు యాక్టివ్ అయిపోతారు. ఉమ్, అది మీకు నష్టమే కదా. ఉమ్, రెండోది ఎవరికో ఒకరు అమాయకులు నీలాగా నాలాగా విశ్లేషకుడు ఏమన్నా దీని ఉద్దేశం అది ఉండొచ్చు అనుకుంటే తప్ప సాధారణ ప్రజలకు ఇంక చంద్రబాబు గారు ఏమైనా భయపడుతున్నాడేమో, వాళ్ళకి ఆ అభిప్రాయం వచ్చిందంటే ఇంకా అయిపోతుందేమో అనే అభిప్రాయం వస్తే జగన్కి లాభం తప్ప మీకేం లాభం? ఓకే. మీరు ఏదో జగన్ మీద ముద్రేయడానికి ట్రై చేస్తున్నారు, అది రివర్స్ అయ్యి మీకే మెడ చుట్టుకుంటుందని నేను అంటున్నా. ఓకే. ఓకే. రైట్. కంక్లూడ్ చేస్తూ ఒక పాయింట్, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నియోజకవర్గాలకు సంబంధించి పార్టీకి సంబంధించి మీద ఆయన సంస్థాగతంగా చర్చిస్తున్నారు. కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఆయన మార్పులు చేస్తున్నారు, కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తూ వస్తున్నారు, పాత వాళ్ళందరినీ కూడా పక్కన పెడుతూ వస్తున్నారు. ఏంటి ఈ పార్టీ మార్పుల వల్ల ప్రయోజనం ఉంటుందనుకోవచ్చా? ఈ మార్పులు చేర్పులు ఆయన చేసే దాంట్లో వ్యూహాత్మకంగా వెళ్తున్నాడు. ఉమ్, మీరు చూడండి, సీనియర్ మోస్ట్ పర్సనాలిటీని జిల్లా అధ్యక్షుడిగా పెడుతున్నాడు. అవును. మీరు ఎక్కడ చూడండి, చాలా మంది ఏమనుకుంటున్నారంటే అయ్యే వీళ్ళేంది వీళ్ళనే పెట్టారని. ఉమ్, కానీ నేను రెండు అనుకుంటాను. ఉమ్, ఒక కారణం వైసీపీ కూడా ఒప్పుకుంటుంది, ఇంకొక కారణం వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు. ఉమ్, ఒక కారణం ఏంటంటే సీనియర్లు ప్రతిపక్షంలో ఉన్నారు. ఉమ్, ఇప్పుడు మా జిల్లాలో తిరుపతిలో కరుణాకర్ రెడ్డి గారు, కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు, ఈ పవర్ఫుల్ పర్సనాలిటీస్ పెడితే ఉమ్, వీళ్ళు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఉమ్, కాబట్టి వ్యవస్థాగతంగా కూడా కొంత పోలీసులు అధికార యంత్రాంగం కొంచెం గౌరవిస్తున్నారు. అవును. ఒక పవర్ఫుల్ పర్సనాలిటీస్ ఉంటారు. ఉమ్, ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి కొంచెం ధైర్యం వస్తుంది కార్యకర్తలు. ఓకే. కొంత ఫైనాన్షియల్ గా సెటిల్ అయిన వాళ్ళు అనుకుంటున్నాను వీళ్ళందరూ, కాబట్టి కొంచెం ₹4 పెట్టాలని కూడా పెడతారు అవును, కదా. కార్యక్రమాలకు వైసీపీ పెట్టాలి కదా. ఉమ్, వైసీపీ కూడా ఒప్పుకోకపోవచ్చు, అట్లా మేమేమి సంపాదించలేదని అనొచ్చలే, కానీ వాళ్ళు ఉమ్, ఆ పాయింట్ ఏంటంటే కొంత ఫైనాన్షియల్ గా కొంచెం బాగున్న వాళ్ళు, రెండోది కెపాసిటీ రీత్యా పెద్ద పర్సనాలిటీస్ కాబట్టి కొంచెం కార్యకర్తలు ఓన్ చేసుకుంటారు. రెండోది వీళ్ళు అనుభవించే వాళ్ళు ఇప్పుడు పని చేయాలి కదా ప్రతిపక్షంలో కూడా. అవును. అధికారంలో అనుభవించేసి ప్రశాంతంగా ఉంటే కొత్త వాళ్ళకి ఎట్లా అవకాశం ఇస్తాడు? ఉమ్, కాబట్టి ప్రారంభ దశలో వాళ్ళకి ఇవ్వడం వ్యూహాత్మకమే. ఉమ్, కాబట్టి ఇది మంచి ఫలితాలను ఇస్తుంది. వాళ్ళు కూడా యాక్టివ్ గా పనిచేస్తున్నారు. ఉమ్, కార్యకర్తలు కూడా సీనియర్లు పనిచేస్తూ వస్తూ ఉంటారు. కాబట్టి వైసీపీలో ఇంకా జగన్ గాని వచ్చేసాడంటే కార్యకర్తల్లోకి, ఉమ్, నియోజకవర్గాల్లోకి ఉమ్. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ప్లస్ అవుతుంది తప్ప మైనస్ అయితే కాదు. మంచి మార్పుకే అనుకుంటున్నాను నేను. ఓకే. అంటే ఇప్పుడు ఆల రామకృష్ణారెడ్డి గారు లాంటి వాళ్ళని మళ్ళీ తిరిగి మంగళగిరిలో ఆయన యాక్టివ్ చేయాలని చెప్పేసి, లేదంటే కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి మళ్ళీ కర్ణం బలరాం గారిని మళ్ళీ అద్దంకి పంపించాలి, ఇలా కొన్ని మార్పులు చేస్తున్నారు. గతంలో చేసినటువంటి తప్పులు కాకుండా వాళ్ళ సొంత నియోజకవర్గాలకు వాళ్ళు ఇస్తే వాళ్ళు యాక్టివ్గా పనిచేస్తారు, వాళ్ళ కార్యక్రమాల్లో వాళ్ళు యాక్టివ్గా ఉంటారని చెప్పేసి ఆలోచనగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఆయన చేసుకుంటుంది పార్టీని స్ట్రెంథన్ చేయడం. ఇప్పుడు పార్టీ ప్రతిపక్షానికి కావాల్సిన అదే. ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కార్యకర్తల సమావేశానికి వెళ్తున్నాడు, మేము ప్రజల్లోకి వెళ్తున్నామని ఎటకారంగా కొంతమంది మాట్లాడతారు. అది అర్థం పర్థం లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు యాడికి వెళ్ళాలి, ప్రజల్లోకి వెళ్ళి ఏం చేయాలి? మీకు మీ మీద తిరుగుబాటు చేయాలి. ఇంకా టైం ఉంది, ఆల్రెడీ 3 తిరుగుబాట్లు చేసినాడు. మళ్ళీ ఎందుకు చేస్తారు? అధికారంలో ఉండేవాళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలకు సేవ చేయాలి. ప్రతిపక్షం అనేవాళ్ళు పార్టీని రన్ చేసుకొని ప్రజలకు అండగా నిలబడి తప్పుల ఒప్పులపైన ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలి, అయితే చెప్పాలి నిర్మాణాత్మకంగా. ఎవడు చెప్పాలి? పార్టీ శ్రేణులే కదా. అవును. అంటే పార్టీ శ్రేణులు యాక్టివేట్ చేసే పనిలో ఉన్నాడు. అది కూడా ఎప్పుడు పెట్టుకున్నాడు? స్టార్టింగ్ లో పెట్టుకున్నాడు. 2 ఏళ్ళ తర్వాత కాదు, 1 ఇయర్ వరకు ప్రభుత్వానికి ఒక అవకాశం ఇవ్వాలి, మీ పని మీరు చేసుకోండి అని. వాళ్ళు చేసుకుంటున్నారు. ఈయన పార్టీని యంత్రాంగం రెడీ చేస్తారు 1 ఇయర్ లోపల. తప్పులుగా ఒప్పులుగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీ శ్రేణుల్లోకి వెళ్ళడం, పార్టీని స్ట్రెంథన్ చేయడం, కాబట్టి సీనియర్లని గతంలో యాక్టివ్ గా పనిచేయ యాక్షన్ అందరినీ రైన్ లో పెడతాడు. ఖచ్చితంగా అది పార్టీకి మంచి ఫలితాన్ని ఇస్తుంది. రైట్ సార్, చూద్దాం మరి ఈ చేంజెస్ ఎంతవరకు ఉంటాయా ఏంటనేది కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పురుషోత్తం రెడ్డి గారితో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.